బ్రేకింగ్ న్యూస్ నిర్వహణ పరమైన లోపాల కారణంగా హైదరాబాద్ తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని విమానాశ్రయాలలో ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు విమానాలు రద్దు కాకపోవడంతో ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో గందరగోళం నెలకొంది. గురువారం మొత్తం 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. మిగతావి ఆలస్యంగా నడిచాయి. ఒక్క హైదరాబాద్ లోనే 79 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీలో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 రద్దయ్యాయి. నేడు కూడా ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇండిగో విమానాల రాకపోకలను నిలిపివేయడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 92 విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో శంషాబాద్ కు రావాల్సినవి 43, ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి 49గా ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకున్న సర్వీసుల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ ఇన్ అయిన తర్వాత రద్దు సమాచారం ఇవ్వడంపై నిరసన తెలిపారు. మరోవైపు విశాఖ విమానాశ్రయం నుండి 8 సర్వీసులు రద్దయ్యాయి. ఇదిలా ఉంటే ఏపీ మంత్రి పార్థసారథి జోక్యంతో అయ్యప్ప భక్తులకు ప్రత్యేక విమాన సర్వీసును ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? లహరి నిర్వహణ పరమైనటువంటి లోపాల కారణంగా హైదరాబాద్ తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని విమానాశ్రయాల్లో ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు విమానాలు రద్దు కావడంతో పాటు ఆలస్యంగా నడుస్తుండటంతో గందరగోళ వాతావరణం నెలకొంది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో విమానాల్లోని ప్రతి 3 కూడా 2 ఆలస్యంగా నడుస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా మొత్తం 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. మిగతా విమానాలు ఆలస్యంగా నడుస్తా ఉన్నాయి. ఒక హైదరాబాద్ లోనే 79 విమానాలు రద్దు చేశారు. ఢిల్లీలో 172 విమానాలు, అలాగే ముంబై 118, బెంగళూరులో 100, కలకత్తాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయ్యాయి. విమానాల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు సరైనటువంటి సమయంలో తెలియజేయకపోవడంతో వందల మంది ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వాళ్ళంతా కూడా వివిధ గమ్యస్థానాలకు చేరాల్సి ఉండగా అర్ధాంతరంగా వాళ్ళ ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. చెక్ ఇన్ పూర్తయి వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళాక వెళ్లాల్సినటువంటి విమానం రద్దయిందంటూ కూడా ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది చెప్పడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సిబ్బంది ఒకరి మీద ఒకరు ప్రయాణికులతోటి వాగ్వాదానికి దిగారు. దీంతో వివిధ గమ్యస్థానాలకు వెళ్లాల్సినటువంటి మొత్తం 20 విమానాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మరో 20 విమానాలు మాత్రమే రద్దయ్యాయంటూ ఇండిగో సిబ్బంది ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వీటికి సంబంధించి 39 విమానాలు రద్దు చేయడంతో ఈ ప్రభావం వేల మంది ప్రయాణికుల మీద పడింది. నిర్దేశిత సమయానికంటే ఆలస్యంగా విమానాలు బయలుదేరతాయన్నటువంటి సమాచారంతో సుమారుగా 3000 మంది ప్రయాణికులు తెల్లవారుజాము నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చెన్నైలో వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్కు చెందినటువంటి సుమారుగా ఒక 20 మంది టికెట్లు బుక్ చేసుకుని ఉదయం 6:30 గంటల నుంచి కూడా విమానం బయలుదేరుతుందని సమాచారం వచ్చింది. అయితే తెల్లవారుజామున 5 గంటలకే వారు
విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ కూడా కనీసం విమానం వెళ్తుందా లేదా అన్నటువంటి సమాచారం కూడా చెప్పే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వాళ్ళ విమానం రాకపోవడంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహవేశాలకు లోనయ్యారు. హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి వెళ్లాల్సినటువంటి విమానం రద్దు అవడంతో నిన్న కూడా ఈ శబరిమలకు వెళ్లాల్సినటువంటి అయ్యప్ప భక్తులంతా కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఇండిగో విమానాలు రాకపోకలు నిలిపివేయడంతో విమానాశ్రయంలో ప్రయాణికులు శంషాబాద్ లో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా 92 విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది. ఇందులో శంషాబాద్ కు రావాల్సినవి 43 విమానాలు, అక్కడి నుంచి వెళ్లాల్సినవి 49 విమానాలు ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకున్నటువంటి సర్వీసుల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. आप किसको रिपोर्ट करती है मैडम? मैडम आप किसको रिपोर्ट करती है? Then call again your मैडम. Then call again your level मैडम. But ladies can do ना. बुलाइए इसको भी. क्यों नहीं सुन रहा है?